ఓటీటీ ప్లాట్ఫామ్లో భారతీయ మార్కెట్లో విపరీతమైన ఆదరణ పొందిన విషయం తెలిసిందే. తాజాగా డిస్నీ ప్లస్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాస్వర్డ్ షేరింగ్ పరిమితం పెట్టబోతుంది. డిస్నీ ప్లస్ ఇంట్లో తప్ప ఇతరులకు పాస్వర్డ్ షేరింగ్ ఆగిపోయిందని పేర్కొంది. అయితే ఈ నిర్ణయం ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందనేది కూడా తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ నుంచి డిస్నీ ప్లస్ పాస్వర్డ్ షేరింగ్ నిలిచిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ నిర్ణయంతో డిస్నీ ప్లస్ కూడా లాభాలు పెంచుకోవాలని భావిస్తుంది. సెప్టెంబర్లో ప్రపంచవ్యాప్తంగా ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉండగా కొన్ని దేశాల్లో మొదట జూన్లో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. పాస్వర్డ్ షేరింగ్ నిలిపివేత కారణంగా కొత్తగా సబ్స్క్రిప్షన్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందని సంస్థ భావిస్తోంది. అయితే పాస్వర్డ్ను ఇంటి సభ్యులతో కాకుండా ఇతరులతో పంచుకోవడానికి అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. పాస్వర్డ్ షేరింగ్ నిర్ణయంతో నెట్ఫ్లిక్స్ భారీగా సబ్స్క్రైబర్ల సంఖ్య పెంచుకుంది. డిస్నీ ఇటీవల డిస్నీ ప్లస్ మరియు హులు యాప్ను ప్రారంభించింది. ఈ రెండు ప్లాట్ఫామ్ల ద్వారా యూజర్లకు మరింత ఎక్కువ కంటెంట్ లభిస్తుందని తెలుస్తోంది. ఇక ఈ నిర్ణయంతో ఈ సంవత్సరం చివరి నాటికి డిస్నీ ప్లస్ లాభాల బాట పడుతుందని అంచనా వేస్తున్నారు.